విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని తను ఎలా కాపాడాడు? మరణమే లేనటువంటి హిరణ్యకశిపుడిని లక్ష్మీ నరసింహస్వామి ఎలా వధించాడు? మీకు తెలుసుకోవాలనుందా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఇలా అడుగుతాడు, నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపించమని చెప్పి. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్తాడు, శ్రీహరి ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడని సమాధానమిస్తాడు. అలా అలా అయితే నీ శ్రీహరిని ఈ స్తంభంలో చూపించగలవా అని హిరణ్యకశిపుడు తన దగ్గర ఉన్న గదతో గట్టిగా ఒక స్తంభాన్ని పగలగొడతాడు. అలా స్తంభం నుంచి లక్ష్మీ నరసింహ రూపమైనటువంటి నరసింహ అవతారం సగం నరుడుగాను సగం సింహంగాను బయటకొచ్చి, అది పగలు కాదు రాత్రి కాదు, సాయంత్రము, ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు, గడప వాకిలి మీద తన చేతులతో తన చేతికున్న గోర్లతో ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కానీ ఒక గోర్లతో ఆ హిరణ్య కశిపుణ్ణి సంహరిస్తాడు లక్ష్మీ నరసింహస్వామి.